హలో అండి, నేను డాక్టర్ అబీద్ అహ్మద్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు నేను ఓవర్లాపింగ్ సిమ్టమ్స్ గురించి మాట్లాడతాను. అంటే ఒక వ్యాధి లక్షణం అనేది డిఫరెంట్ డిసీజెస్లో కూడా ఉంటుంది. దాన్ని వేరే డిసీజ్తో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు దగ్గు గురించి మాట్లాడుకుందాను. దగ్గు అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇంకా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్లో వచ్చే కామన్ సిమ్టము. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ డిసీజెస్ గురించి, ఇంకా దాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ డిసీజ్తో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఎస్పెషల్లీ కాఫ్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది చెప్తాను. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్లో దగ్గు అనేది ఎక్కువ డ్యూరేషన్లో ఉంటుంది. దగ్గుతో పాటు తెమడ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంటుంది. తెమడ అనేది క్వాంటిటీ ఎక్కువ, దాంతోపాటు స్మెల్ రావడం కానీ కలర్ చేంజెస్ రావడం కానీ జరుగుతుంటుంది. దగ్గుతో పాటు ఎప్పుడైతే ఆయాసం కానీ పిల్లి కూతలు లాంటివి ఉంటే మాత్రం దాంట్లో ఆస్తమా కానీ సిఓపిడి ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సెకండ్ మోస్ట్ కామన్ డిసీజ్ ఇన్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ నిమోనియా, అంటే కన్సాలిడేషన్, అంటే నంజు అన్నమాట. ఈ నిమ్ములో మెయిన్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, దాంతోపాటు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ మందులు వాడుతున్న వాళ్ళు, లేదా ఎల్డర్లీ పేషెంట్స్, అంటే వయసు పైబడిన పేషెంట్స్లలో ఈ నిమ్ము అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఇంకా ఈ నిమ్ముతో పాటు కొద్దిమంది పేషెంట్స్కి ఫీవర్ అనేది చాలా కామన్గా ఉంటుంది. థర్డ్ మోస్ట్ కామన్ డిసీజ్ ఈజ్ ట్యూబర్క్యులోసిస్, అంటే టీబీ. టీబీలో మనకి వెయిట్ లాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సిమ్టము. టీబీలో దగ్గు అనేది 2 వారాల కన్నా ఎక్కువగా డ్యూరేషన్లో ఉంటుంది. కొన్నిసార్లు దగ్గుతో పాటు తెమడలో రక్తం పడడం లాంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ టీబీ అనేది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో చాలా కామన్. హెచ్ఐవిలో ఈ టీబీ అనేది మోస్ట్ కామన్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఇంకా మోస్ట్ వరస్ట్ సినారియో లంగ్ క్యాన్సర్స్. దీంట్లో దగ్గు అనేది క్రానిక్గా, అంటే లాంగ్ డ్యూరేషన్, నెలలు తరబడి దగ్గు ఉంటుంది. దగ్గుతో పాటు వెయిట్ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లైంట్. ఎవరైనా పేషెంట్లో దగ్గు నెలల తరబడి ఉండి బరువు తగ్గితే మాత్రము, ఇంకా దగ్గులో రక్తం పడడం ఉంటే మాత్రము మనము క్యాన్సర్ని ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ క్యాన్సర్లు అనేవి ఎస్పెషల్లీ ఎల్డర్లీ, అంటే ఏజ్ పైబడిన వాళ్ళలో ఇంకా మోస్ట్ కామన్గా ఉండాల్సి ఉంటుంది. సో ఈ దగ్గు అనేది బోత్ అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో ఉండడం వల్ల మనము ఈ సాధారణ దగ్గు అనుకొని ఇంటి దగ్గర మెడికేషన్స్ కానీ, లేదంటే సోషల్ మీడియాలో ట్రీట్మెంట్ చూసి మెడిసిన్ ఇంటి దగ్గర వాడితే మాత్రం మనం లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని కానీ డిసీజెస్ని నెగ్లిజెన్సీ చేయడం వల్ల అవి ప్రోగ్రెస్ అయిపోయి పేషెంట్స్ అనేది సివియర్ స్టేజ్లో హాస్పిటల్కి వస్తుంటారు. ఎస్పెషల్లీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి హాస్పిటళ్ళకి వస్తుంటారు. లేదంటే లోకల్గా ఉన్న నాన్ మెడికో డాక్టర్స్తో యాంటీబయాటిక్స్ అవి వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా మనకి చూస్తూ ఉంటాము. సో దగ్గుతో పాటు ఈ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ సిమ్టమ్స్ కానీ ఉంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో మెయిన్గా టాన్సిలైటిస్, అడినాడైటిస్, ఫారింజైటిస్, లారింజైటిస్ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వీటిలో దగ్గు అనేది మోస్ట్లీ పొడి దగ్గు ఉంటుంది, లేదా తెమడ వస్తే మాత్రము తక్కువ క్వాంటిటీలో చిక్కగా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ దగ్గుతో పాటు జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దగ్గుతో పాటు ఆయాసం అనేది అట్లాంటిది రాదు. సో మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో మెయిన్గా దగ్గు ఇంకా తెమడ తక్కువ క్వాంటిటీలో వస్తాయి. కొన్నిసార్లు గొంతు నొప్పి అనేది ఉంటుంది.